విజయవాడలో కోటి సంతకాల ప్రజా ఉద్యమ ర్యాలీలో పాల్గొన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున సంతకాలు చేశారు. అవన్నీ కూడా నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు వచ్చాయి. ఈరోజు జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర పార్టీ ఆఫీస్కి పంపించే కార్యక్రమం జరుగుతుంది. అయితే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున ప్రజలు కదిలొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీ అరుణ్ కూడా ఉన్నారు. సార్, ఏం చెప్తారంటే ప్రభుత్వం పూర్తిగా పీపీ నుంచి వెనక్కి వెళ్ళమంటూ చెప్తుంది, కావాలని ప్రతిపక్షం నిందలేస్తుందంటూ ఆరోపిస్తున్న పరిస్థితి. 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ ప్రారంభమైనాయి. ఎంతమంది చదువుకుంటున్నారో కళ్ళకు కనపడుతుంది కదా. కోటి సంతకాల కార్యక్రమం ద్వారా ఈ ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలి అని చెప్పని ఈ రాష్ట్రంలో 45 రోజులుగా ప్రజల దగ్గరికి వెళ్ళి కోటికి పైగా సంతకాలని సేకరించాం. కోటికి పైగా సంతకాలు సేకరించినటువంటి తరుణంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా, ఎందుకనంటే వలస వెళ్ళేటటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ప్రతి సంవత్సరం కూడా పక్కనున్న రాష్ట్రాలకు కానీ దేశ విదేశాలకు కానీ వెళ్ళి వైద్య విద్య చదువుకోవాలి అని చెప్పని ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు అనుకుంటున్నారో దాన్ని నివారించాలి అనే ఉద్దేశంతో దాదాపుగా ఇప్పటికే 2500 మంది డాక్టర్లకి అవకాశం కల్పించాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ 50 ఎకరాలు ఉన్నది 100 రూపాయల చొప్పున అమ్మేస్తా ఉన్నాడు. తనకు కావలసినటువంటి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. తెలంగాణలో మనకన్నా తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి సీట్లు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎందుకని రావట్లేదు అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేస్తూ ఉంది. పులివెందుల్లో అత్యాధునికమైనటువంటి పరికరాలు పేదల కోసం తీసుకొస్తే దాన్ని అక్కడి నుంచి తరలిచ్చారు. మెడికల్ సీట్లు వద్దు అని చెప్పని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారు. ఇదేనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పని ఒక కక్షతో ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య కానీ చదువుకునేటటువంటి వాళ్ళకి సంబంధించిన అంశం, అలాగే పేద ప్రజలకి సంబంధించి వైద్యాన్ని ఈ ప్రభుత్వం అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అందుకే మాకు కోటికి పైగా సంతకాలు వచ్చాయని ప్రజలందరూ సమర్థిస్తూ ఉన్నారు, ప్రజలందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకనంటున్నామంటే దాన్ని సమర్థించుకునేటటువంటి ప్రయత్నం ఎల్లో మీడియా ద్వారా చేస్తూ ఉన్నారు. స్టాండింగ్ కమిటీకి సంబంధించి స్టాండింగ్ కమిటీ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిందని చెప్పినటువంటి మాట పచ్చి అబద్ధము. ఖచ్చితంగా పీపీపీలు ఏవైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వమే నడపాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు కూడా వెనక్కి తగ్గేది లేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తుంది. మొత్తం పెద్ద ఎత్తున ఎక్కడికి అక్కడి నుంచి ప్రతి చోట నుంచి కూడా వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. 18వ తేదీన గవర్నర్ని జగన్మోహన్ రెడ్డి కలవబోతున్నారు. ఆ తర్వాత మరింత పోరాటం ఉధృతం చేసే అవకాశం ఉందంటూ వైసీపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. గొప్ప మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తూ మేము దాచుకుంటే చాలు, మేము ఉండంగా మా వాళ్ళందరూ దోచుకుంటే చాలు అనేటటువంటి కాన్సెప్ట్ లో ముందుకెళ్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ప్రతి వర్గం కూడా నిజంగా ఎన్ని మాటలు మాట్లాడుతోందో మరి వారికి అర్థం కావట్లేదేమో, మాకైతే తెలియడం లేదు. నిజంగా ఏది ఏమైనా ఈ రోజు ప్రతి జిల్లా వారీగా మరి సెంట్రల్ పార్టీ ఆఫీస్ కి మరి కోటి సంతకాల సేకరణ చేసినటువంటి ప్రతుల్ని పంపించేటటువంటి కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా ఎంతో వైభవంగా, ఎంతో ఇదిగా, ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ అభిమానులు మాత్రమే కాదు, పర్సనల్లీ బిడ్డల భవిష్యత్తును ఆలోచించేటటువంటి ఎంతో మంది ఈ రోజు బాధ్యతగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క గవర్నమెంట్ కి మేము బుద్ధి చెప్తాం. ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కొన్ని ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఇస్తే ఆ రోజు జనార్దన్ రెడ్డి కాదు ధనార్జన్ రెడ్డి అని చెప్పి పోరాటం చేసినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో, భవిష్యత్తు తరాలు బాగుండాలన్న సంకల్పంతో, విద్యను ఆర్థికంగా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అందించాలన్న మహాసంకల్పంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి పర్మిషన్లు తీసుకొచ్చి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అందులో దాదాపుగా 5 పూర్తి చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, అన్ని వర్గాల్లో ఏదైతే వెనుకబడినటువంటి వర్గాలు ఆర్థికంగా బలపడతాయి, సామాజికంగా బలపడతాయి అన్న కుట్రతో జగన్మోహన్ రెడ్డి గారి ముద్రను చెరిపేయాలన్నటువంటి కుట్రతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన 18 నెలలుగా ఒక్క కొత్త ఇటుక కూడా వేయలేదంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాటి రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు.